వెల్కమ్ టు పెన్ పాయింట్. హైదరాబాద్లో ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఓ పక్క హైడ్రా అక్రమ నిర్మాణాలు ఏమన్నా కనిపించినా, అక్రమ కట్టడాలు ఏమన్నా ఉన్నా వాటిని కూల్చివేస్తుంటే, మరోవైపు అదే అక్రమ నిర్మాణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే కొందరు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి అనేది తలెత్తుంది. ఇది కేవలం హైదరాబాద్లో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావట్లేదు, చాలా ప్రాంతాలు ఇదే తరహా సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో, టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడ లోకల్గా ఉన్న బిల్డర్లు, కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కలిసి ఈ మొత్తం ముందుకు వెళ్తున్న పరిస్థితిగా మనకు అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఇవాళ మనం వేస్తోంది షేర్లింగంపల్లి జోన్ మొత్తంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని మనము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా షేర్లింగంపల్లి జోన్ మొత్తం అక్రమ నిర్మాణాలు పరమ స్పీడ్గా అక్కడ కంప్లీట్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగము ఎంత పటిష్టంగా పనిచేసినా సరే షేర్లింగంపల్లిలో మాత్రం టౌన్ ప్లానింగ్ అన్నది పట్టాలు తప్పిందని చెప్పాలి మనం. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వైపు కనిపిస్తుంటే అక్రమ నిర్మాణదారులకు అది అండగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. లక్షల్లో వేతనాలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు కాపలా కోసం ఈ అధికారులు ఏమైనా పనిచేస్తున్నారా అన్న అనుమానం చాలామంది వస్తుంది. అంతేకాకుండా ఎవరైనా ప్రశ్నించినా వాళ్లకు సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించడానికి ఏమైనా వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారా? అక్రమ నిర్మాణాలను ఆపడానికి ఉన్న అధికారుల పని ఆ పని చేయకుండా ఇప్పుడు వాళ్ళు అక్రమార్కులకు అండగా నిలవడానికి, కాపలాదారులుగా మారడానికి ఏమైనా ముందుకు వెళ్తున్నారన్న ప్రశ్నలు స్థానికులు వాళ్ళ అధికారులను అడుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఎవరైనా ప్రశ్నించారా? వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడము, వారికి దురుసుగా సమాధానం ఇవ్వడము, దీనితో వాళ్ళ చేతులు దులుపుకుంటున్న పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది అని అక్కడ ఉన్న స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎవరైనా ప్రశ్నించారా? ఇది మొత్తం జోనల్ కమిషనర్కే తెలుసని చేతులు ఎత్తేసి తమ చేతిలో ఏమీ లేదంటూ అధికారులు కొద్దిమంది అలాంటి ఆన్సర్లు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే అధికారికి సంబంధించి చాలా క్లియర్గా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే షేర్లింగంపల్లికి సంబంధించి టౌన్ ప్లానింగ్ శాఖ ఎలా పనిచేస్తుంది అంటే ఒక్కటే పని. అక్కడ అంతస్తుకు రేటు ఉంది, అక్కడ కట్టే బిల్డింగ్ ప్రతిదానికి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ తగ్గట్టుగా వీళ్ళ కమిషన్లు ఉన్నాయి. వీటన్నిటిని తీసుకొని ఇవాళ ఈ అక్రమ కట్టడాలను వీళ్ళు యథేచ్ఛగా ముందుకు వెళ్ళొచ్చంటూ ఒక భరోసా ఇచ్చి మరీ కంప్లీట్ చేస్తున్న పరిస్థితి ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి నేను ఎందుకన్నాను అంటే అక్రమ కట్టడాలు కనిపించకుండా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంతంలో ఎంత ఎస్ఎఫ్టీ కట్టాలి అన్నా, అక్కడ ఉన్న ఏదైతే విస్తీర్ణం ఉందో ఆ విస్తీర్ణం తగ్గట్టుగా ఎన్ని ఫ్లోర్లు కట్టాలి అనేది ప్రతి ఒక్కరికి చిన్న పిల్లవాడిని అడిగినా సరే తెలిసిపోతున్న ఈ విషయాలు మాత్రం టౌన్ ప్లానింగ్ అధికారులకు అసలు అర్థమవ్వవు, వాళ్ళకి కనిపించినా సరే ఎక్కడికక్కడ ఈ మామూళ్ళ మత్తు ఏదైతే ఉందో ఆ మత్తు కాస్త వాళ్ళను ఆలోచింపజేయట్లేదు అన్నది మనకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా చూస్తే మాత్రం ఎవరైనా సరే అక్రమ కట్టడాలు కడుతున్నారు అని అంటే దాని సమాచారం ఎవరైనా ఇచ్చారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో రేటు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత మేము నోటీసులు ఇచ్చాము లేదా మరొక స్టోరీ చెప్పి దీని మొత్తాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే నేను చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాల నిర్మాణాన్ని ఆపేందుకు హైడ్రా వైపు ప్రయత్నిస్తుంటే వీళ్ళు మాత్రం దానికి వ్యతిరేకంగా డబ్బులు తీసుకొని లేదా ఈ మామూళ్లకు అలవాటు పడి మరీ వాటిని యథేచ్ఛగా తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న అధికారి పేరు షేర్లింగంపల్లిలోని ఏసీపీ. ఈ ఏసీబీ ఎవరు అంటే వెంకటరమణ. ఆయన సంబంధించిన ఇప్పుడు మీరు ఏవైతే స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ ఉన్నాయో అవే అక్రమ కట్టడాలు మీకు కనిపిస్తున్నాయి కదా. 1 కాదు 2 కాదు, G+2కి పర్మిషన్ తీసుకుంటే G+5 లేదా G+5కి పర్మిషన్ తీసుకుంటే 6, 7, 8 ఇలా నెంబర్లు పెరుగుతూనే ఉంటాయి. ర్యాంకులు ఎలా అయితే 1, 1, 2, 2 అన్నట్టుగా వాళ్ళు ఒక్కొక్క ఫ్లోర్ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క రేటుని ఫిక్స్ చేసి వీటిని నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా షేర్లింగంపల్లిలో ప్రాంతంలో ఉన్న ఈ అక్రమ కట్టడాలు. ఈ నిర్మాణాలకు పర్మిషన్లు ఉంటాయి, కానీ వాటి పర్మిషన్ల సంఖ్య ఫ్లోరు కేవలం 2 ఉంటే 5 కడుతున్నారు, 5 ఉంటే 6, 7 ఇలా ఏదో ఒక కారణం చూపించి వాటిని పెంచుకుంటూ పోతున్నారు. ఈ పెంచుకుంటూ పోతున్నా సరే అక్కడ ఉన్న అధికారులకు మాత్రం ఏది కనిపించదు. ఇక నేను చెప్తున్నట్టుగా అధికారి వెంకటరమణకు సంబంధించిన విషయాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈయన విచిత్రమైన ఒక వ్యక్తిగా మనం ఎందుకు చెప్పాలి అంటే ఆయన రెస్పాండ్ అయ్యే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఆయన అడిగే ప్రశ్నలు ఎవరైతే ఇది చెప్పే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి సంబంధించి ఆయన అడిగే ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయన్నది. అందుకే ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఏమంటే ప్రతిరోజు ఈ సారుకు సంబంధించిన కథనాలు ప్రతిరోజు వస్తాయి. మామూలుగా ఎవరైనా ఫేమస్ అవ్వాలంటే ఏం చేస్తారంటే ఏదైనా మంచి పని చేసి లేదా ఏదైనా పిచ్చి పని చేసి వాళ్ళు పేపర్లో కనిపిస్తుంటారు. కానీ ఈ అధికారి మాత్రం ప్రతిరోజు అక్కడ ఉన్న లోకల్ పేపర్లో ప్రతిరోజు కనిపిస్తారు. ఎందుకు కనిపిస్తారు అంటే ఒకటే ఒక పని, అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్నారు అన్న ఆరోపణలు ఆయన మీద వినిపిస్తాయి. ఆ ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ఎవరైతే ఆ పేపర్లలో రాస్తున్నారో వాళ్ళందరినీ ఈయన కొత్త రకంగా టార్గెట్ చేస్తారు. మీకు ఫ్యామిలీస్ లేవా? మీరు ఇలానే వ్యవహరిస్తారా?
మీకు ఏదైనా ఉంటే నాతో మాట్లాడుకోవాలి, కానీ ఈ పేపర్లో రాయడం ఏంటి, మీరు టీవీలో చూపించడం ఏంటి అంటూ ఆయనే చాలా క్లియర్గా ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ప్రశ్నించడంతో పాటు కొన్నిసార్లు ఆయన శాపనార్థాలు కూడా పెడతారు అన్నది లోకల్గా పనిచేసే విలేకరులు చెప్పే మాట. ఖచ్చితంగా విలేకరులో కొద్దిమంది అక్రమాలకు పాల్పడుతుంటారు, అవినీతికి అలవాటు పడి ఉంటారు, కానీ ప్రశ్నించే కొన్ని గొంతుకలు కూడా ఉన్నాయి. ఆ గొంతుకలు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పకుండా వాళ్ళను బెదిరించడం అన్నది చాలా కామన్గా జరుగుతున్నది అక్కడ. అంతేకాకుండా ఏదైనా అడిగారు అంటే ఆయన సమాధానాలు కూడా వెరైటీగా ఉంటాయి. ఆయన సమాధానాలు ఎలా ఉంటాయంటే, ఇది నాకే కాదు, పైన వాళ్ళకు తెలుసు, అంతకు పైన వాళ్ళకు తెలుసు, వాళ్ళందరి పర్మిషన్లతో ఇవన్నీ చేస్తున్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడతారు. డీసీకి తెలియకుండా ఏది జరగదు అన్నట్టే ఆయన మాట్లాడే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంటుంది. ఇక మీరు చూస్తున్న ఈ పర్సను నిజంగానే అక్కడ ఉన్న లోకల్ బిల్డర్స్కి, ఆ కన్స్ట్రక్షన్ సైట్స్ ఉన్న ఓనర్స్కి బాగా సుపరిచితమైన ఫేసు. ఈయన ఒక్కరే కాదు, ఈయనతో పాటు మరికొద్దిమంది చైన్ మెన్లు ఉంటారు. అంటే చైన్ మెన్లు అంటే అక్కడ ఏదైనా సరే జరుగుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళి గ్రౌండ్ లెవెల్ వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. ఆ చెక్ చేసిన సందర్భంలో ఈయన చేస్తూ ఉంటారు అనమాట. అందుకే ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళారు అంటే ఏదైనా ఉంటే సెటిల్ చేద్దాం, ఏమవుతుంది, మీరు పేపర్లో రాస్తే ఏమవుతుంది, టీవీలో చూపిస్తే ఏమవుతుంది, అదేదో నన్ను అడిగితే నేను సెటిల్మెంట్ చేస్తాను, మీకు ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తానంటూ ఆయనే మాట్లాడతారు. అంతేకాదు, దాని తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు కూడా వెళ్తుంటారు. అవన్నీ కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి విషయానికి నా దగ్గర ఆధారం ఉంది. ఆయన మాట్లాడే మాటలు, ఆయన వ్యవహరించే తీరు, ఆయన మాట్లాడే క్రమంలో ఆయన యూజ్ చేసే భాష, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఒకసారి షేర్లింగంపల్లికి సంబంధించిన ఈ అవినీతి భాగవతం పైన నిజంగానే బీఆర్కే న్యూస్ దీని మీద ఒక పెద్ద వర్కే చేసింది. దానికి సంబంధించి మీరు విజువల్స్ చూస్తున్నారు, ఆయన అక్కడ ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా చూశారు. ఒకసారి మా ప్రతినిధి రామంజీ దగ్గరికి వెళ్దాము. ఒకసారి తను ఇది మొత్తాన్ని మొదటి నుంచి కూడా కోఆర్డినేట్ చేశారు కాబట్టి తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామంజీ, మీరు షేర్లింగంపల్లికి వెళ్ళారు, షేర్లింగంపల్లికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఏంటి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ ఆ స్థాయిలో అవినీతి జరగడానికి కానివ్వండి, అక్రమ కట్టడాలు వెళ్ళి అంటే అవి ఉండడానికి కానీ కారణం ఏంటి? ఎస్ సార్, యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడుతున్న అవినీతి అంతమొస్తుంది శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనికి భిన్నంగా షేర్లింగంపల్లిలోని సర్కిల్ 20 అంటే టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానరు అతను ఏంటంటే G+2 పర్మిషన్లకు మించి G+6, G+6, 6+7 అంటే అనేక అక్రమ కట్టడాలకు అతని కింద ఉన్న కొంతమంది చైర్మన్లు ఏర్పాటు చేసుకొని చైర్మన్ ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అక్కడ ఏంటంటే ఏదైనా సరే అక్రమ నిర్మాణం చేసుకోవచ్చు, అక్కడ ఏదైనా చేసుకోవచ్చు అనేది ఒకటి, ఏదైనా అక్రమ నిర్మాణం చేసుకోవచ్చు. ఈ చైన్ మీద అవినీతికి పాల్పడుతున్నా మనకు తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే షేర్లింగంపల్లిలోని చాలా ప్రాంతాల్లో అంటే G+2 ఉండాల్సిన పరిమితులు చేయాల్సిన నిర్మాణాలు G+6, G+7లో నిర్మాణాలు చేస్తున్నారు. అంటే ఈ అక్రమాలకు అన్నిటికీ టౌన్ ప్లానింగ్ అధికారి అనే ప్రజల నుంచి విమర్శ వస్తుంది. ఈ అవినీతి ఎంతవరకు వస్తుందంటే అంటే సక్రమంగా నిర్మాణాలు జరిగే పరిస్థితి అక్కడ లేదు. రైట్ అంజీ, అయితే ఇక్కడ అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చూశారు కదా, అక్కడ అంటే G+2 అంటే G+6 కడుతున్నారు. ఇవన్నీ కడుతున్నప్పుడు అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు, ఎందుకు ఈ స్థాయిలో అక్కడ అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయంటారు, లేకపోతే వాటికి ఎవరు వాళ్ళు సహకరిస్తున్నారు అని అంటే ఏం ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం ఏమి అనిపిస్తుంది? అంటే డైరెక్ట్గా మనము ఏదైతే ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని మన బీఆర్కే ప్రతినిధి డైరెక్ట్గా వెళ్ళేసి సార్ ఇక్కడ అక్రమ నిర్మాణాలు నడుస్తున్నాయి, మరి దీని మీద ఏమైనా వివరణ అడగగా అంటే ఇక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నాము అంటే దానికి అతని భిన్నంగా ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మీరు ఇలాంటి అక్రమ నిర్మాణం మీద వివరణ అడుగుతున్నారు, మీకు ఫ్యామిలీస్ లేవా అనే వివరణ ఇచ్చారు, బుకాయించడం జరిగింది. అంటే ఒక జర్నలిస్ట్ మీద కూడా ఒక క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నట్టుగా బుకాయించాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇతను కొంతమంది కింది స్థాయి ఉద్యోగులను కొంతమందిని నియమించుకొని ఆ కింది స్థాయి ఉద్యోగులు ప్రతిరోజు అతని సర్కిల్లో అయితే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడికి నామమాత్రంగా కొన్ని నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ముడుపులు అందిన వెంటనే అక్కడ మళ్ళీ నిర్మాణాలకు ఇతని దగ్గర ఉన్న కొంతమంది చైన్ సిబ్బంది ద్వారానే అక్రమాలు చేస్తారు. అంటే ప్రతి ప్లాట్ అంటే ఏదైనా సరే G+2 నిర్మించుకోవాలి అక్కడ బేసికల్గా, కానీ అక్కడ G+2 తర్వాత 3 ఫ్లోర్ ఫ్లాట్ వేయాలంటే కంపల్సరీగా కొంత ముడుపులు చెల్లించాల్సిందే. ముడుపులు చెల్లించకపోతే నానక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తాడు. రైట్ అంజీ, మీరు లైన్లోనే ఉండండి. ఒకసారి దీనిపైన మాట్లాడేందుకు మల్లారెడ్డి అని ఒక స్థానికుడు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, తనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి గారు నమస్తే.
సో ఏంటి అసలు జిహెచ్ఎంసీకి సంబంధించి ఎక్కడైనా సరే చిన్నపాటి తప్పు జరిగినా దాన్ని ఆపడానికే మనం చూస్తున్నాము ఏసీపీ అన్నది పనిచేస్తూ ఉంటుంది. ఈ టౌన్ ప్లానింగ్ అధికారులే ఇట్లా, సిటీ ప్లానర్ కానివ్వండి, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇట్లా వెళ్ళడానికి కానీ కారణం ఏంటి? యూజువల్లీ మీ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని సర్కిల్ 20 లింగంపల్లి నియోజకవర్గంలో చాలా విపరీతమైన అక్రమ కట్టడాలు, మానవాళికి చాలా ఇబ్బంది కలిగే విధంగా ఈరోజు అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ గారు. ఎందు గురించి అంటే వాళ్ళు ఉన్నదే అక్రమ కట్టడాలను నిలుపుదల చేయడానికి. కానీ ఈరోజు G+2 పర్మిషన్ తీసుకొని 7-8 అంతస్తులు కడతా ఉన్నారు. ఈరోజు 20 మనుషులు నివసించే ఇంట్లో 100 మనుషులు నివసించే విధంగా చేస్తున్నాడు. మరి ఈరోజు దానికి అంత సదుపాయాలు కల్పించడం చాలా ఇబ్బందికరమైన విషయం. దీని అంతటి కారణం జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారుల విధుల పట్ల చేసే నిర్లక్ష్యం అని నా అభిప్రాయం సార్. సో అంటే మీరు అన్నట్టు G+2 కట్టినప్పుడు పర్మిషన్ ఇచ్చేది సర్కిల్ ఆఫీసు. సో అక్కడ ఎంత కన్స్ట్రక్షన్ అవ్వాలి అనేది పూర్తి స్థాయిలో ముందుగానే సమాచారం ఉంటుంది. అలాంటప్పుడు G+2 కాకుండా ఎక్కువ కడుతున్నారు అన్నప్పుడు ఆపాల్సిన బాధ్యతను వదిలేయడానికి వీళ్ళకి ఏంటి అసలు అక్కడ ఏం లాభం జరుగుతుంది? వీళ్ళకేమో సార్ ఇప్పుడు G+2 పర్మిషన్ ఇచ్చేసి ముందే మాట్లాడుకుంటారు, 7 కడతాం 6 కడతాం అంటే స్లాబ్కు ఇంత అని ఒక రేట్ ఫిక్స్ అయిపోయింది. స్లాబ్కి ఇంత అని తీసుకోవడం, ఆ ఏరియాలో ఎంత మంది ఫిర్యాదు చేసినా ప్రతి భవనానికి ఒక మధ్యవర్తి ఉంటాడు. ఆ మధ్యవర్తి దాన్ని వీళ్ళ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటది. ప్రతి బిల్డింగ్ మధ్యవర్తి ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ అక్రమ కట్టడాలు జరగడానికి కారణం వీళ్ళు చేసే విధుల పట్ల నిర్లక్ష్యమే, ఓకే, అంతకుమించి ఏం లేదు. సో టౌన్ ప్లానింగ్కి సంబంధించిన కీలకమైన అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ అన్నది కేవలం బిల్డింగులు కట్టడానికి పర్మిషన్లు ఇవ్వడమే కాదు, ఆ బిల్డింగ్ సక్రమంగా కడుతున్నారు లేదో చెక్ చేయడమే కాకుండా ఎంత విస్తీర్ణంలో ఇల్లు కడుతున్నారు, అందులో ఎంతమంది మనుషులు నివసించే అవకాశం ఉంది, వాళ్ళు సురక్షితంగా ఉండాలి అంటే అక్కడ అవసరమైన ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉండేలా కూడా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ చేతిలో ఉంటుంది. అందుకనే ఏదైనా సరే G+2 కట్టాలి అంటే ఎంత విస్తీర్ణంలో కట్టాలి, అంతకు మించి కట్టాలి అనుకున్నప్పుడు ముందు ఎంత ప్లేస్ ఉండాలి, అంటే రోడ్డు విస్తీర్ణం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వీళ్ళు చుట్టూ వదిలేయాల్సిన ప్లేస్ వరకు ప్రతి ఒక్కటి నిర్ణయించేది టౌన్ ప్లానింగ్ అధికారులు. కానీ అది కాస్త వాళ్ళ పక్కదారి పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో మీరు గమనించినంత వరకు మల్లారెడ్డి గారు, ఒకవేళ ఎవరైనా ఎక్స్ట్రా కడుతున్నారు అని అంటే అక్కడికి మొదటగా ఎవరు వస్తున్నారు, వచ్చి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, దాని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా? ఉంది. అంటే ఒక ఇంటి యజమాని ఇల్లు కడుతున్నాడు అంటే ఆయన దగ్గరికి అంతకుముందే బేరం చేయడానికి మధ్యవర్తులు 5-6 మనుషులు వచ్చి తిరిగిపోతారు. మీరు 6 ఫ్లోర్ 7 ఫ్లోర్ కట్టుకోండి, జిహెచ్ఎంసీలతో మేమే మాట్లాడతాం, ఫిర్యాదుదారులతో మేమే మాట్లాడతాం అని చెప్పి ఏసీపీ తోటి వాళ్ళు ఇంత అని బేరం కుదిరించుకోవడం. మళ్ళా అక్కడ మళ్ళీ కూడా చూడరు వీళ్ళు. జిహెచ్ఎంసీలో ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఏం చేసినా అటు మళ్ళీ కూడా చూడరు. ఒక్క కన్స్ట్రక్షన్ కూడా 1 ఇంచు రోడ్డు నుంచి 6 ఫీట్లు వదలాలి, చుట్టూ 3 ఫీట్లు వదలాలని నిబంధనలతోటి వాళ్ళు అనుమతులు ఇస్తారు. కానీ ఒక్క భవనానికి కూడా 1 ఇంచు కూడా సెట్ బ్యాక్ లేదు. ఇంచు ఆనేటట్టు కడతా ఉన్నా కానీ వాళ్ళు కనీసం పరిశీలన లేదు. దాదాపు మేము వచ్చిన నుంచి దాదాపు ఒక 20 బిల్డింగ్ల మీద నేను ఫిర్యాదు చేసిన. ఏ బిల్డింగ్ కూడా అయినా ఒక్క బిల్డింగ్ కూడా పరిశీలించలేడు ఏసీపీ గారు. ఏమన్నా అంటే కింద అధికారులకు చెప్తాడు, మల్లారెడ్డిని మంచిగా చూసుకుంటలేరా, లేకపోతే ఎవరు ఫిర్యాదు ఇస్తే వాళ్ళని మంచిగా చూసుకుంటలేరా, అది మాట్లాడతాడు తప్ప ఆయన పోయి మరి పరిశీలించి ఇది అన్యాయం ఉంది ఇది అన్ని లేనే లేదు. రైట్, విపరీతమైన సెల్లార్లు వర్షాకాలం సెల్లార్లు కొడుతుండని కూడా మేము ఫిర్యాదు చేసిన. అసలు సెల్లార్ పక్కకే పోలేడు. 7-8 అంతస్తుల బిల్డింగ్ ఉంటది, దాని పక్కకే సెల్లార్ కొడతారు. ఆ బిల్డింగ్ వంగిపోయి పడిపోయే అవకాశం ఉన్న సార్ అని చెప్తే కూడా కనీసం పరిశీలన చేయరు వాళ్ళు. రైట్, మళ్ళీ మీరు లైన్లో ఉండండి, ఇంకొన్ని విషయాలు చూపించాలి. ఎందుకంటే మనం కేవలం ఆరోపణలు చేయడమే కాదు, దానికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సిన బాధ్యత ఒక మీడియా హౌస్గా మనకు ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం మనం చేస్తాం. అందులో భాగంగానే ఏదైతే ఈ సమాచారం అందిన వెంటనే, ఎందుకంటే సర్కిల్ 20లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు వాటిని పట్టించుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు అవి పట్టించుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న లోకల్ అధికారులు కానివ్వండి, లేకపోతే కింద స్థాయి అధికారులకు సంబంధించి కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసింది బీఆర్కే న్యూస్. చేసినప్పుడు ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు అది ఒకసారి మీరు చూడండి, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పీసీఆర్ ఆ బయట ప్లే చేయండి.
మనము రిక్వెస్ట్ మరి అగ్రెసివ్ లేదు ఇట్లా చేస్తే నష్టం ఎవరికి ఇట్లా నష్టమైంది అనుకో రేపు పొద్దున మీకు నష్టం లేదు సింపుల్గా మాట్లాడినా ఇవాళ పోతే రేపు రేపు పోతే 2 నెలలు ఖచ్చితంగా వస్తాం మీకు ఎట్లా వస్తుంది ఒకసారి చూడండి మరి మళ్ళీ రాష్ట్రం మనము రిక్వెస్ట్ మరి అగ్రెసివ్ లేదు ఇట్లా చేస్తే నష్టం ఎవరికి ఇట్లా నష్టమైంది అనుకో రేపు పొద్దున మీకు నష్టం లేదు సింపుల్గా మాట్లాడినా ఇవాళ పోతే రేపు రేపు పోతే 2 నెలలు ఖచ్చితంగా వస్తాం మీకు ఎట్లా వస్తుంది ఒకసారి చూడండి మరి మళ్ళీ రాష్ట్రం మనము రిక్వెస్ట్ సో మీకు అర్థమైంది ఆ భాష. ఆయన చెప్తున్నది ఏంటంటే మీరు ఇలాంటివి టీవీల్లో వేస్తే వచ్చే నష్టం ఎవరికి, నాకు నష్టం వస్తే వాళ్ళకి నష్టం వస్తుంది, మీకు అలాగే నష్టం వస్తుంది. అంటే ఏదైతే ఈయన ఫిక్స్ చేసిన ఫ్లోర్కి ఇంత రేటులో అది అందరికీ పంచి పెడతారన్నది చాలామందికి తెలిసిన విషయమే. సో అలా మీకు కూడా నష్టం జరుగుతుంది అంటే మీకు రావాల్సిన వాటా మేము ఇవ్వము అనే విధంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బీఆర్కే న్యూస్ ఇలాంటి చిల్లర డబ్బుల కోసం ఆశపడదు అన్న విషయం అవి ఆయన మర్చిపోయినట్టున్నారు, ఆయనకు తెలియదు అనుకుంటాను. అందులో భాగంగానే బీఆర్కే న్యూస్ ప్రతినిధిని కూడా డబ్బుల పేరుతో లొంగబరుచుకునే ప్రయత్నం చేశారు. అది సరిపోదు అన్నట్టు మీరు కూడా నష్టపోతారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలు ఏవైతేనే ఈ వ్యాఖ్యలు కేవలము మన రిపోర్టర్తోనే కాదు, ఎవరైనా సరే ఇలా రాశారు అనంటే వాళ్ళకి ఆయన చేసే మరొక సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ ఏంటంటే మీకు కుటుంబాలు ఉన్నాయి, అంటే నన్ను ఏమైనా ఇబ్బంది పెడితే, ఇలాంటి వార్తలు రాస్తే, ఇలాంటి వార్తల వల్ల నా ఉద్యోగం పోతే నాకు నష్టం జరుగుతుంది, సో నా కుటుంబం ఇక్కడ బాధపడుతుంది కాబట్టి మీకు కుటుంబాలు ఉన్నాయి, మీ కుటుంబాలు కూడా బాధపడతాయంటూ ఆయన శాపనార్థాలు పెడుతున్నాడు. ఇలాంటి పిల్లి శాపనార్థాలు వర్కౌట్ అవ్వు అన్నది మేబీ ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆయన చేస్తోంది ఏమీ దైవకార్యం కాదు, ఆయన చేస్తోంది అవినీతి కార్యం. ఆ అవినీతికి ఇలాంటి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడితే పెద్దగా ఒరిగేది ఏమీ లేదు, జరిగేది ఏమీ లేదు. మోరవరు మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్న విషయాన్ని మేము ఎప్పుడూ నమ్మలేదు, నమ్మం కూడా. అలాంటి సందర్భంలోనే మీరు చేసే ఏవైతే ఈ శాపనార్థాలు ఉన్నాయో మాకు పెద్దగా ఒరిగేదేం లేదు. అయితే ఇలా జరుగుతున్న ఆ కింది స్థాయి అధికారులకు సంబంధించిన అవినీతితో పాటు ఆయన పరిధిలో ఉండి ఆయనకు అవగాహన ఉండి జరుగుతున్న అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా బీఆర్కే న్యూస్ ఆయన ప్రశ్నించింది. ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ప్రశ్నకు సమాధానం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది ఒకవేళ టెలికాస్ట్ చేస్తే ఏమవుతుంది అనే విషయానికి ఆయన ఒక ఆన్సర్ చెప్పారు. ఆ ఆన్సర్ ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత ఈయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడడానికి సిద్ధపడిపోయారో కూడా మీకు అర్థమైపోతుంది. అంతేకాకుండా ఈ సందర్భంలోనే ఈయన పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పై అధికారులకు సంబంధించి కూడా ప్రశ్నలు తలెత్తడానికి కారణం కూడా ఇదే విషయం అని చెప్పాలి. ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ఏం లేదు, కొంతమంది కంప్లైంట్ చేశారంటే సార్ యాక్చువల్గా అంటే ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు, మీ మిత్రులు ఉన్నారు. కంప్లైంట్స్ అంటే చెప్పండి, నోటీస్ ఇచ్చినామా ఇవ్వలేదా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తాం. అది కమిషనర్ క్రిమినల్ కేసు బుక్ చేయమన్నాను, అది పెట్టినాం ఆల్రెడీ. అదే ఒకటి వీడియో పెట్టేది కాదు, అవసరం లేదు సార్. అయితే మీరు కంప్లైంట్ చేయండి సార్. అయితే సార్ మీరు కంప్లైంట్ చేసేసండి సార్. లేదు వెళ్తున్నాంలే, ఊరికే జస్ట్ ఇట్లా వేరే పని వచ్చి మా చైర్మన్ చెప్పండి. క్రిమినల్ కేసు మీరు ఫైల్ చేయండి, క్రిమినల్ కేసు ఫైల్ చేయండి, వీళ్ళ ప్రాసెస్ మీరు చేస్తారా అంటే మా చైర్మన్ చెప్పండి. దీనికి ఆయనకి చెప్తాను. మీరు ఏదో క్రిమినల్ కేసు సార్, వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తారు, లిఫ్ట్ చేయరు. వాళ్ళ మూతగారులు చైర్మన్లు వాళ్ళే సృష్టిస్తారు. జెడ్సీకి కూడా ఆయన మేమే పైసలు ఇస్తున్నాము, డీసీకి మేమే పైసలు ఇస్తున్నాము మాట్లాడుతున్నారు చైర్మన్లు. ఇప్పుడు మీ ముందరకు వచ్చి మీరు అధికారి మీ ముందరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము వసూలు చేసుకుని ఇస్తేనే తీసుకుంటామని మాట్లాడుతున్నారు. దాన్ని ఏమంటారు చెప్పండి. ఇప్పుడు మీరు అధికారి, మీ దగ్గరకు వస్తాం, వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదు. వాళ్ళు మీరు చెప్తే ఆదేశిస్తే వాళ్ళు పోయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ పలానా వర్క్ కానీ ఆపేటోళ్ళు వాళ్ళు మాత్రమే, వాళ్ళ అథెంటికేషన్ కాదు. మీరు ఆఫీసరు, మీ దగ్గర కోసం ఏదైనా ఉంటాయి. నేనేం చేయాలి నాకు చెప్పండి. మీరు ఏం చేయాలి? మీ దగ్గరికి వస్తే మీరు సోన్స్ వీడియో పైన క్రిమినల్ పోతున్నారు, వాట్ ఎవర్ ఇట్టుకోండి సార్, మీరు మేము చేసే ప్రాసెస్ మేము చేసుకుంటాం. మేము వేసే లింకులు వీడియో ఏదైతే ఉందో అది కూడా దాని మీద కూడా ఫైల్ చేయండి అని చెప్తాను. అట్లా రేపు వార్త ప్లే చేస్తాము, అది కూడా ఫైల్ చేస్తాం. ఓకే సార్.
టౌన్ ప్లానింగ్ అధికారిగా ఆయనకున్న బాధ్యతను గుర్తు చేస్తే, ఆయన హయాంలో జరుగుతున్న అవినీతికి సంబంధించి ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీ మీద మేము క్రిమినల్ కేసులు బుక్ చేయడానికి మా డీసీ నుంచి పర్మిషన్ తీసుకున్నామనే విధంగా మాట్లాడారు. అంటే దాని మీనింగ్ ఏంటి? సో ఈయన చేస్తున్న అవినీతి అక్రమాలు దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారనమాట. అదొక అనుమానం అయితే ప్రతి ఒక్కరిలో ఉన్న నేపథ్యంలో ఒకసారి వెంకటరమణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము. ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేస్తే నేను ఆయన కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. సో మేబీ ఈ లైవ్ కూడా ఆయన చూస్తూ ఉండొచ్చు. ఒకవేళ చూస్తున్నా దయచేసి కాల్ ఆన్సర్ చేయమని నేను ఆయన్ని కోరుతాను. The person you're calling is not answering. సో వెంకటరమణ గారు, మీరు ఈ లైవ్ చూస్తున్నారు నాకు తెలుసు. ఒకసారి వీలైతే నేను కాల్ చేశాను కదా, నా నెంబర్కి మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి. నిజంగానే మీరు తప్పు చేయలేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడ మీకు అవకాశం అయితే బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా ఇస్తుంది. మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మీరు తప్పు చేయలేదు, మీకు తెలిసి కానివ్వండి తెలియకుండా కానివ్వండి, నాకు ఒక్క అక్రమ కట్టడం కూడా రావట్లేదు, అక్రమ కట్టడాల నిర్మాణానికి సంబంధించి ఫ్లోర్ కింద అని చెప్పి లెక్క కట్టి మరి మీరు వస్తువులకు పాల్పడట్లేదు అన్న విషయాన్ని మీరు ఒకవేళ మీరు చెప్పాలి అనుకుంటే, సాధారణంగా అక్కడ ఎవరైతే లోకల్ ఉన్నారో, స్థానికులు ఎవరైతే మీ మీద ఆరోపణలు చేస్తున్నారో వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. సో ఆ బాధ్యతను నేను మీతో అడిగే ప్రయత్నం చేస్తున్నాను. సో మల్లారెడ్డి గారు, సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? అంటే మీరు వెళ్ళి ఇలాంటి తప్పు జరుగుతుంది కదా ఏంటి అని మీరు ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతామని ఏమైనా బెదిరించారు మిమ్మల్ని కూడా? అంటే నన్ను కేసులు పెడతానే బెదిరించడం జరగలేదు, కానీ మీరు ఏదైనా ఫైల్ తెచ్చుకోవాలి, లేదంటే ఆ చైర్మన్లకు చెప్పి మల్లారెడ్డికి దావత్ ఇవ్వండి, ఏం మల్లారెడ్డి మీకు కలుస్తలేడా అని ఈ రమ్మన ప్రశ్నలు వేయడం అంతే. మేము క్వశ్చన్ చేసే టైం కూడా ఇయ్యాడు ఆయన. తను ఫోన్ చూడడు, వాట్సాప్ లో ఫిర్యాదులు చేసినా చూడడు. మళ్ళా ఈ మధ్యలో 20-30 బిల్డింగ్లు మళ్ళా సీజ్ చేసిరు. వాళ్ళు సీజ్ చేసినప్పుడు మళ్ళా వాళ్ళంతా వాళ్ళు ఓపెన్ చేసుకుంటే కూడా మళ్ళీ వీళ్ళు పట్టించుకోలేరు. అంటే దాంట్లో అర్థం ఏముండదో మాకు తెలియదు. ఈ కొత్త నాటకం స్టార్ట్ అయింది సీజ్ చేయడం. ఇంతకుముందు డిమాలిషన్ చేసి అది చేస్తుండే, ఇప్పుడు బిల్డింగ్ దగ్గర పోయి బిల్డింగ్ సీజ్డ్ అని పెడతారు. ఒక వారం 15 రోజులు కాగానే మళ్ళీ సీజింగ్ లెటర్ అది పోతుంది. ఎందుకు సీజ్ చేస్తున్నారో, ఎందుకు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఓకే, సో ఒకసారి మా రామంజీ దగ్గరికి వెళ్దాం. ఒకసారి రామంజీ, మీరే అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళారు. వెళ్ళి ఎవరైతే వెంకటరమణ ప్రశ్నించారు మీరు, అసలు ఏంటి, మేము ఆల్రెడీ ఒక వీడియో పంపించాం మీకు, మీ పరిధిలో జరుగుతున్న అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది అని మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అసలు క్రిమినల్ కేసు అని బెదిరించేదాకా ఎందుకు వెళ్ళింది? ఆయన చెప్పిన ఏదైతే విజిటింగ్ కార్డు ఉందో ఆ విజిటింగ్ కార్డు ఎవరిది? యాక్చువల్లీ ఏంటంటే గత కొద్ది రోజులుగా మన బీఆర్కే న్యూస్ ప్రతినిధి అక్కడ వెళ్ళి శేర్లింగంపల్లిలో జరుగుతున్న అక్కడ కట్టడాలపై కొన్ని విజువల్ తీసుకున్నాడు. ఆ విజువల్స్ నిజమా కాదా అనేసి ఏదైతే ఏసీపీ వెంకటరమణ వివరణ అడగక, ఏసీపీ వెంకటరమణ మన ఏదైతే బీఆర్కే ప్రతినిధిని నీకు ఫ్యామిలీ లేదా అనేసి ఒక విధంగా బుకాయించడం జరిగింది. దాని తర్వాత నీకు ఏమైనా ఫైల్స్ ఉంటే తెచ్చుకో, నీకు ఏదైనా కావాలంటే నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. అయితే మన బీఆర్కే ప్రతినిధి డైరెక్ట్గా నన్ను వచ్చి కలవడం జరిగింది. నేను వెంటనే సేమ్ అదే శేర్లింగంపల్లిలో సర్కిల్ 20లోని ఏసీపీ వెంకటరమణ సార్, నేను ఇట్లా బీఆర్కే ప్రతినిధిని అని నా విజిటింగ్ కార్డు ఇచ్చాను. ఆ విజిటింగ్ కార్డు తీసుకుని వెంటనే తన కింది స్థాయి ఉద్యోగిని పిలిపించి ఇతని మీద వెంటనే క్రిమినల్ కేసు బుక్ చేయమని చెప్పడం జరిగింది సార్. ఓకే, సో క్రిమినల్ కేసుకి భయపడే స్థాయిలో నిజంగానే బీఆర్కే న్యూస్ ప్రతినిధులు లేరు అనే విషయం మనకు తెలీదా? ఎస్ సార్, దాని మీద సార్ ఎందుకు క్రిమినల్ కేసు పెడతారు, దేని మీద మీరు క్రిమినల్ కేసు పెడతారని నేను అడగగా అతను మీరు వార్తలు వేస్తున్నారు, అక్రమ నిర్మాణాల మీద మీరు విజువల్ తీసుకుంటున్నారు, ఈ అక్రమ నిర్మాణాలు చేస్తే మేము అనేక విధాలుగా ఇబ్బంది పెడతాను, నీ మీద క్రిమినల్ కేసు చేస్తానని బుకాయించడం జరిగింది సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామంజీ. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈయన వర్షన్ను మనం ఒక 2 వర్గాలుగా చూడాల్సి వస్తుంటుంది. మొదటిది ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలకు సంబంధించిన విజువల్స్ తీసుకొని వెంకటరమణ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మనము రెస్పాన్స్ అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన జర్నలిజం చేసే ఒక సంస్థగా ఖచ్చితంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మనం ఖచ్చితంగా ఒక వర్షన్ అడుగుతాము. ఏంటి మీకు సంబంధించి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద మీ వర్షన్ ఏంటని అడుగుతాం.
ఆ వర్షన్ అడిగినప్పుడు సమాధానం చెప్పాలి, లేదా ఆ సమాధానం చెప్పే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన కనెక్ట్ చేయాలి. అలా కాకుండా ఆ ప్రశ్నలు అడిగే సందర్భంలో ఆయన ఇచ్చిన రెస్పాన్సు మొదటి వీడియోలో చూశారు కదా, మీకు కుటుంబాలు ఉన్నాయి, సో వీటిని టెలికాస్ట్ చేయడం ద్వారా మీకు వచ్చే లాభం ఏంటి? నష్టపోతారు తప్ప నేను నష్టపోతాను, మీరు నష్టపోతారంటే అలా కాకుండా మీరు ఏదైనా ఫైల్ తెచ్చుకోండి, లేదా మీరు ఏదైనా ఇంకేదైనా వర్క్ ఉంటే ఆ వర్క్ తెచ్చుకోండి, నేను చేసి పెడతాను అనే విధంగా ఆయన ఇచ్చిన ఆ ఆఫర్ని తిరస్కరించి దాన్ని మరొకసారి ప్రశ్నించేందుకు వెళ్ళిన మా ఎడిటర్ ఎవరైతే ఉన్నారో రామంజీ, ఆయన బెదిరించిన మాట ఏంటంటే, ఏదైతే విజిటింగ్ కార్డులు ఉందో విజిటింగ్ కార్డులో ఆయన పేరు ఉంది కాబట్టి దానికి ఉన్న మెయిల్ ఐడి అవి తీసుకొని ఇమ్మీడియట్లీ అతని మీద క్రిమినల్ కేసుని పెట్టేలాగా నిర్ణయం తీసుకోండి అంటూ తన కింద స్థాయి అధికారులకు చెప్తున్నారు. సో వెంకటరమణ గారు, క్రిమినల్ కేసు దేని మీద పెడతారో మీకు తెలుసా? ఇలా ఏదైతే అవినీతికి ఆసరాగా వింటూ అక్రమ కట్టడాలకు కొమ్ము కాస్తూ అక్కడ జరుగుతున్న ఆ అవకతవకలకు ఎవరైతే బాధ్యులుగా ఉంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతారు. అలాంటి వివాదాలు అక్కడ జరుగుతున్నాయి, అలాంటి వివరాలను తీసుకొని వచ్చిన జర్నలిస్టుల మీద కాదు. మీకు తెలుసో తెలీదు, ఈ మధ్యకాలంలో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పును కూడా ఇచ్చింది. ఎక్కడైనా సరే, అది గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే, తప్పు జరుగుతోంది అంటే వాటిని రికార్డ్ చేసే అధికారము ఒక జర్నలిస్టుగా మాకుంటుంది. మీ పర్మిషన్ తీసుకొని వాటిని రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. జరుగుతోందే తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి క్రిమినల్ కేసులు అనే పేరుతో మీరు బెదిరిస్తే అది కుదిరేది కాదు. అందులోనూ బీఆర్కే న్యూస్ మీరు ఇచ్చే ఆ చిల్లర డబ్బుల కోసం ఆశపడే సంస్థ అసలే కాదు. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. నిజంగానే తప్పు జరగలేదు అనుకుంటే మీరు వివరణ ఇవ్వండి, ఆ వివరణకు మేము సమాధానం చెప్తాం. నిజంగానే మీ వివరణతో మేము సంతోషపడితే ఖచ్చితంగా ఆ వివరణను కూడా టెలికాస్ట్ చేస్తాం. మిమ్మల్ని కార్నర్ చేయడం మా ఉద్దేశం కాదు. మా ఉద్దేశం వల్ల ఒక్కటే, అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించే ఎవరైతే బిల్డర్లు ఉన్నారో వాళ్ళని మీరు కొమ్ము కాయకుండా వాళ్ళని మీరు శిక్షించాలని మాత్రమే కోరుకుంటున్నాం. ఓవైపు హైడ్రా ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ప్రారంభించబడింది. ప్రతి ఒక్కరికి తెలుసు, అక్రమ నిర్మాణాలు కానివ్వండి, అక్కడ ఏదైనా సరే, అంటే అటు ప్రభుత్వ భూమిని కానివ్వండి, చెరువులను, కుంటలను, ఎలాంటి వాటర్ బాడీస్ని అది ఆక్రమించి కట్టినా సరే ఆ కట్టడాలని కూల్చివేయడంతో పాటు ఇలాంటి అక్రమ కట్టడాలు, పర్మిషన్లు లేకుండా జరుగుతున్న నిర్మాణాలని కూడా కూల్చివేయాలనే ఉద్దేశంతోనే ఓవైపు రేవంత్ రెడ్డి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని హైడ్రాను ఏర్పాటు చేస్తే, ఇక్కడ మాత్రం ఇలాంటి టౌన్ ప్లానింగ్ అధికారులు, ఏసీపీలు కలిసి మరిన్ని అక్రమ కట్టడాలకు ఆజ్యం పోస్తూ, వాటికి ఊపిరి పోస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇది కేవలం షేర్లింగంపల్లితోనే అది ఆగలేదు, మరికొన్ని సర్కిల్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మేము వివరాలు త్వరలోనే బయట పెడతాము. ఒక్కోటి ఇలా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే అక్రమ కట్టడాలకు ముందుకు వెళ్తున్నారో వాళ్లకు సంబంధించిన బండారాలు బయట పెడుతూనే ఉంటాం. వెంకటరమణ గారికి మరొకసారి కూడా నేను కాల్ చేసి ట్రై చేస్తాను. ఈసారి ఏమైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాము. ఎందుకంటే దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఏ కారణంతో ఈయన మా మీద క్రిమినల్ కేసుని బుక్ చేస్తానన్నారో ఆ వివరాలు కూడా తీసుకోవాల్సిందే. అక్కడ ఆయన పరిధిలో జరుగుతున్న అక్రమ కట్టడాలకు, ఆ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్న కింద స్థాయి అధికారులు లేదా ఈయనకు పర్మిషన్ ఇచ్చిన ఆ పై అధికారులకు సంబంధించిన వివరాలు ఇస్తే ఖచ్చితంగా వాటిని కూడా టెలికాస్ట్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. రైట్, మనము ఒకే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఏంటంటే, ఏదైతే తప్పు జరుగుతుందో ఆ తప్పును ఆపాల్సిన అధికారి ఆ తప్పుకు ఆజ్యం పోస్తూ వాళ్ళతో ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఒకసారి స్థానికులు కూడా దీని మీద మాట్లాడారు. ఒకసారి ఆ బయట కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఏదైతే అక్కడ ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి మనం డిస్కస్ చేస్తున్న నేపథ్యంలో కొంతమంది బాధితులు కూడా మనల్ని కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళది కూడా ఒకసారి బయట చూద్దాం. ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. టౌన్ ప్లానింగ్ వాళ్ళు 2019లో పర్మిషన్ ఇచ్చారండి. 1, 2, 3, 4, 5 ఫ్లోర్స్ ప్లస్ కింద ఏమీ లేదు, ఒక స్టిల్ట్ ఉంది. వీళ్ళు 6 ఫ్లోర్లు కట్టేశారు, పైన కూడా కట్టేశారు. రెసిడెన్షియల్ పర్మిషన్ 5 ఫ్లోర్లు ఉంది సార్, కానీ ఇదంతా కమర్షియల్ చేసి పారేస్తారు. రెసిడెన్షియల్ పర్మిషన్ కమర్షియల్ చేస్తారు. 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు చేస్తారు. ఏమన్నారు సార్ వీళ్ళ ఎందుకంటారు డబ్బులు లక్షలు అండి, 1 లక్ష 2 లక్షలు కాదు, దానికైనా 1 కోటి రూపాయలు అలా తీసేసుకుంటారు. మరి ఏంటనుకున్నారు? లేకపోతే చూడడానికి సింపుల్ గా ఉన్నారు, ఏం తెలియనట్లు ఉన్నారు ఈ అధికారులు. అందరూ అలాగే ఉంటారు. కోట్లు బినామీ వస్తువులు ఎంత ఉంటాయి అనుకుంటారు ఒక్కొక్కడికి. కంప్లైంట్ సరైన మార్గంలో చెప్పి. సో ఇది ఇంకో కొత్త కోణం. అదేంటంటే రెసిడెన్షియల్ పర్మిషన్స్ వస్తే వాటిని తీసుకొని కమర్షియల్గా వాడుతున్నా వాటికి ఓసీలు ఇచ్చేస్తున్నారు. ఓసీగా వాటిని యూజ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారు.
ఇది మరొక కొత్త కోణం మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే అక్రమ నిర్మాణం అంటే కేవలం పర్మిషన్లు తీసుకున్న దానికన్నా ఎక్కువ ఫ్లోర్లు వేయడమే కాదు, ఏ కారణంతో అయితే మీరు నిర్మాణం చేపడతామని తీసుకున్న అనుమతి ఉందో ఆ అనుమతి ప్రకారం మాత్రమే ఆ ప్లేస్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్గా కాంప్లెక్స్లు కట్టేటప్పుడు వాటికి నిబంధనలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే అక్కడ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ తీసుకున్న పర్మిషన్ ఏమో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, కానీ కడుతున్నది ఏదో కమర్షియల్ కాంప్లెక్స్. ఆ కట్టిన కమర్షియల్ కాంప్లెక్స్కి వీళ్ళు పర్మిషన్లు ఇవ్వడం కానివ్వండి, వాటిని కంటిన్యూ చేసి కంప్లీట్ అయిన తర్వాత వాటికి ఓసీలు ఇచ్చే పరిస్థితి ఉంది అన్నది ఇప్పుడు అక్కడ ఉన్న బాధితుడు చెప్పిన మాట. మరొకసారి మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మల్లారెడ్డి గారు, సో ఇదేంటి రెసిడెన్షియల్ పర్మిషన్లు, అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్, అవి యూజువల్గా అయితే అలౌ చేయకూడదు కదా, మరి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారంటారు? సార్ అయితే ఈ రెసిడెన్షియల్ పర్మిషన్ ఇచ్చి కమర్షియల్ అంటే వందల సంఖ్యలు ఉన్నాయి. ఇంకా వీటిని వీళ్ళు అసలు G+2 పర్మిషన్ తీసుకొని ఎక్స్ట్రా 4 ఫ్లోర్లు వేసినా పట్టించుకోరు. మినిమమ్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ చేస్తే వాళ్ళు ఇంకా వాటి దగ్గర కూడా ఓరు వీళ్ళు. ఏంటంటే వాళ్ళు ముందే వీళ్ళకి కలిసి ఎన్ఓసి తీసేసుకుంటారు. ఎన్ఓసి తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రా 2 ఫ్లోర్లు వేస్తారు. ఓకే, వాళ్ళకు వీళ్ళు సహకరిస్తారు. ఓకే. సో అయితే ఇక్కడ అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఏంటంటే లక్షల్లో వాళ్లకు ఆదాయం ఉంటుంది, కోట్లాది రూపాయల అక్రమార్జనకు అవకాశం ఉంది అని ఒక మాట మాట్లాడుతున్నారు. నిజంగానే ఆ స్థాయిలో లంచాలు ఉంటాయా? అంటే మనకు కనిపించి ఉండయి, మనం చూడలేము. కాకపోతే లేదే ఇప్పుడు వాళ్ళకు ప్రభుత్వము ఒక అవకాశం ఇచ్చింది ఏమని, మీరు ఈ డ్యూటీ చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి డ్యూటీ చేస్తారు. ట్యాక్స్ వాళ్ళు ట్యాక్స్ పని చేస్తారు, శానిటరీ వాళ్ళు రోడ్డు ఊడుస్తారు. అట్లా వీళ్ళకు కూడా ఒక డ్యూటీ ఇచ్చారు ఏమని, మీకు ఏం పర్మిషన్ ఉందో అంతే కట్టిపోయింది అని. మరి వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? వీళ్ళకి ఏం ఆదాయం లేకపోతే వీళ్ళు ఎందుకోసము వీటి దగ్గరికి పోరు? ఒకటా రెండా? శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్ బి బ్లాక్ అయితే కంపులు వేసిపోయింది సార్. మొత్తం అసలు అక్కడ రోడ్ల మీద నిలబడే పరిస్థితి లేదు. అన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. డిఎల్ఎఫ్ దగ్గర కానీ ప్రతి దగ్గర అసలు 1000 మంది నివసించే కాలనీలా వీళ్ళు 10,000 మందిని ఉంచుతారు. అప్పుడు వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఎట్లా అందుతాయి? వీళ్ళ విధి వీళ్ళు నిర్వహించాలి కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ లో ప్రతి ఒక్కరు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ విధులు నిర్వహించాలా? సో ఇప్పుడు ఈ చైన్మెన్లకు సంబంధించిన ఇష్యూ ఏంటంటే, ఎందుకంటే ఆయన కూడా చాలా క్లియర్గా ఆ చైన్మెన్లకు చెప్తే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీకు చెప్తున్న మాట కూడా అదే కదా, చైన్మెన్లను మిమ్మల్ని సంతోషపరచమని చెప్తున్నారు, మీకు ఏమంటారు పార్టీలు ఇవ్వమని చెప్తున్నారు. ఏంటి చైన్మెన్లకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయిలో ఉంటుంది? వాళ్ళు ఏం చేస్తారు అసలు అక్కడ? చైన్మెన్లు అంటే వాళ్ళ పాత్ర పెద్దగా ఉండదు సార్. వాళ్ళ నిమిత్తం మాత్రం అంటే పోవడము, ఇగో ఇన్ని బిల్డింగ్లు ఇంత పర్మిషన్ ఉన్నాయి, ఇన్ని కడుతున్నారు, రోజుకి ఇన్ని స్లాబ్లు అవుతున్నాయి, వాళ్ళు వివరించడం వరకు వాళ్ళ డ్యూటీ. కానీ ఇప్పుడు ఒక పెద్ద అధికారి డిప్యూటీ కమిషనర్ ఆ లెవెల్లో ఏసీపీకి చెప్తే, ఏసీపీ వీళ్ళకి చెప్తే 2 నిమిషాలలో సెట్ అవుతుంది. చైర్మన్ కు అధికారం, చైర్మన్ ఒక బిల్డింగ్ కాడికి పోతే నువ్వు ఆడికి ఎందుకు పోయినామని మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేస్తారు పైనుంచి, నువ్వు ఈ బిల్డింగ్ కాడికి ఎందుకు పోయినావు, దాన్ని ఎందుకు ఆపినావు, దీన్ని ఎందుకు ఆపినావు అని వాళ్ళని ఇబ్బంది పెడతారు మళ్ళీ ఈ పై అధికారులే. ఎందుకంటే వాళ్ళకు సొంతగా వాళ్ళ చేతిలో అధికారం ఏముండదు. వాళ్ళ డ్యూటీ జస్ట్ చూసి చెప్పడం వరకే. ఓకే, సో ఒకసారి అరకెప్పుడు గాంధీ గారిని కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ స్థాయి వాళ్ళ కింద అధికారి ఏసీపీ కింద టీపీఎస్లు 2 ఉంటారు, టీపీఎస్ల కింద చైర్మన్లు ఉంటారు. ఇప్పుడు ఇంతమంది అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించి ఓన్లీ చైర్మన్ డ్యూటీ చేస్తే ఇంత పెద్ద వ్యవస్థ ఆగదు సార్. ఈ వ్యవస్థ ఆగాలంటే పై అధికారి ఉండాలి. సో పై అధికారి తప్పు చేసినప్పుడు కిందోడు ఏం చేస్తారు, వాళ్ళు ఏమని ఇస్తే తెచ్చి వీళ్ళకి ఇస్తారు, లేకపోతే ఏం లేదు సార్ అని చెప్తారు. అంతవరకు ఏం లేదు. రైట్. సో అయితే మల్లారెడ్డి గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చే వాళ్ళతో వీళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు కాకుండా సాధారణ ప్రజలు ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎట్లా వ్యవహరిస్తారు వాళ్ళతో? వీళ్ళు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది? మేము ప్రజావాణిలో పోయి కంప్లైంట్ ఇస్తే డిప్యూటీ కమిషనర్ అందరు మేడం అక్కడ ఉంటారు. మేము పోయి కంప్లైంట్ ఇస్తే మేడం ఏమంటారు, ఏ సంబంధించింది వాళ్ళకి ఏమంటారు, వాళ్ళు తీసుకొని ఆ కంప్లైంట్ వాళ్ళ రిజిస్టర్ లో పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతారు అంతే. మాకు మళ్ళీ జవాబు దొరకదు, అది ఏమైంది కూడా తెలియదు మాకు. ఓకే,
ఆ. సో మీరు అన్నట్టుగా మొత్తం అక్కడ ఎక్కడ చూసినా సరే అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఇవి సరిపోవన్నట్టుగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్లను కమర్షియల్ కాంప్లెక్స్గా మాటుకొని వాడేస్తున్నారు. వీటి మీద సమాచారం మీద ఇంకా పూర్తి షెడ్లు, ఇంకా విపరీతమైన షెడ్లు సార్. షెడ్లకు అసలే పర్మిషన్ ఉండదు. ఏ చిన్న చిన్న రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ షెడ్లు. మళ్ళీ ఏం సార్ ఇట్లా చుట్టుముట్టు రెసిడెన్షియల్ ఉన్నారు, ఇట్లా కమర్షియల్ వేస్తున్నారంటే కూడా వాళ్ళు పోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదు, కానీ ఆడ పని మాత్రం ఆగదు. ఓకే. పని మాత్రం ఆగదు. ఒక్కొక్క దానికి ఒక మనిషి, ఒక మీడియేటర్, ఒక్కొక్క బిల్డింగ్. సో మీరు అంటే పై స్థాయి అధికారులకు ఎవరైనా మీరు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారా? డీసీ గారికి కానివ్వండి, జడ్సీ గారికి? నేను 2-3 కంప్లైంట్ ఇచ్చి ఇంకా వీళ్ళు ఏం చేయరు, ఈ వ్యవస్థ ఇంతే అని నేను ఊరుకున్నా సార్. వీళ్ళు న్యాయం చేయరు ప్రజలకు, ఇంకా వీళ్ళు ఏం చేయరు అని చెప్పేసి నేను అంతకే ఊరుకున్నా. కాకపోతే 2-3 కంప్లైంట్ ఇచ్చినాక నేను పట్టించుకోలే. ఓకే. సో ఎంతో కొంత ప్రజావాణి దగ్గరికి వెళ్తే అది ఖచ్చితంగా అంటే రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది అన్నది ఒక భావన చాలా మందిలో ఉంది. సో అది కూడా జరగట్లేదా? ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమీ స్పందన లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజావాణిలో ఏమి స్పందన లేదు. నువ్వు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినా అంతే, ఉట్టిగా పోయి కంప్లైంట్ ఇచ్చినా అంతే. ఎక్కడ ప్రజావాణిలు ఇచ్చినా దాన్ని ఏ వాళ్ళు పట్టించుకోరు. అట్లా పార్కులు కబ్జా అవుతున్నాయి, రోడ్లు కబ్జా అవుతున్నాయి, బిల్డింగ్ ఇట్లా కడుతున్నాయి, చాలా ఇస్తారు ప్రజావాణిలో కూడా ఆశతోటి వచ్చి జనాలు. కానీ ఎక్కడ కూడా దానికి పరిష్కారం లేదు, తీసుకోవడం వరకే. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఏదో 2 నోటీసులు ఇస్తారు, ఇంకా 2 నోటీసులు ఇచ్చి చేరుకుంటారు, అయిపోతుంది. సో ఇప్పుడు అక్కడ కట్టే వాళ్ళు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వీళ్ళు చిన్న బిల్డర్సా లేకపోతే పెద్దవాళ్ళు కూడా అదే పని చేస్తున్నారా? స్థానికంగా ఇప్పుడు కొనేవాళ్ళు ఎలా ఉంటున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా అక్రమ కట్టడాలు అంటే రేపు పొద్దున వాళ్లకు కూల్చివేస్తారనే భయం ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు సరే ఇప్పుడున్న ఏసీపీ అంటే అలా ఉన్నారు, కానీ బట్ వచ్చే వాళ్ళు ఏవైనా స్టఫ్గా వర్కౌట్ చేస్తే వాటిని కూల్చేసే అవకాశం ఉంది అన్న భయము ఈ బిల్డర్స్లో ఎవరి దగ్గర లేదంటారా? అయితే ఇక్కడ ఏమైతుంది సార్ అంటే, ఎవరైతే డబ్బు పెట్టి ప్లాట్ కొని వాళ్ళు థర్డ్ పార్టీ అయిపోతారు. అంటే డబ్బు పెట్టి ప్లాట్ కొన్నాక ఆడికి ఒక మీడియేటర్ వచ్చి నేను 8 ఫ్లోర్లు కట్టిస్తా, నీకు 2 ఫ్లోర్లే పర్మిషన్ వస్తుంది, ఇంకా 4 ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టిస్తా, ఇంత ఖర్చు అవుతుంది. ఆ ఫిర్యాదుదారులను మరి జిహెచ్ఎంసీ వాళ్ళని అందరు చూసుకోవాలి, ఇన్ని లక్షల ఖర్చు అవుతుంది, ఇంత కన్స్ట్రక్షన్ కి అయితే మాట్లాడుకొని వీళ్ళు కట్టించి వెళ్ళిపోతారు. ఆ కట్టించిన తర్వాత ఆ ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళు ఉంటే ఉంటారు, లేకుంటే హాస్టల్ కు రెంట్కి ఇస్తారు, లేదంటే అమ్ముకుంటారు. 5 కోట్లకు 6 కోట్లకు అమ్ముకుంటారు. ఈ దందా నడుస్తుంది మొత్తం ఇప్పుడు. ఈ బిల్డరు మీడియేటర్ అయిపోతారు అంతే. ఓకే, సరే మీరు లైన్లో ఉండండి, ఒకసారి అంజీ దగ్గరికి వెళ్దాము. అంజీ, ఏంటి అసలు ఇప్పుడు అక్కడ తప్పు జరుగుతోంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరో మనకు అర్థమవుతుంది. వీళ్ళను సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే కింద స్థాయి అధికారులు, వీళ్ళని కాపాడుతోంది పై స్థాయి అధికారులు అని అనుమానం వచ్చేలాగానే అక్కడ మొత్తం విషయం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఎలా చూడాలంటారు? ఏంటి మీరేమంటున్నారు? స్థానికులు ఏం మాట్లాడుతున్నారు దాని గురించి? శేర్లింగంపల్లిలో మనం చూసిన ప్రకారము శేర్లింగంపల్లి సర్కిల్లో అయితే ఏసీపీ వెంకటరమణ అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అతనికి కొంత కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి సిబ్బంది వరకు ముడుపులు అందుతున్నాయని స్థానికుల ప్రజలదే చెప్తున్నారు. అంటే ఎందుకంటే ఒక ఫ్లోర్ అంటే మామూలుగా G+2 నిర్మాణం జరగాలి, అంతేగాని 3వ ఫ్లోర్కి వెళ్ళాలంటే దానికి కంపల్సరీగా ఒక రేటు, ఆ రేటు ఇస్తేనే ఆ ముడుపులు ఇస్తే కానీ ఆ నిర్మాణం జరుగుతుంది, లేకపోతే అనేక విధాలుగా అక్కడ అడ్డుకుంటున్నారు అనేది జిహెచ్ఎంసీ. అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే దీంట్లో కింది స్థాయి అధికారులలో వాళ్ళు ఏం చెప్తేనే అది జరిగేటట్లు ఇక్కడ శేర్లింగంపల్లి మున్సిపాలిటీ జరుగుతున్నది. శేర్లింగంపల్లిలో ఏదైతే వెంకటరమణ ఎంత అవినీతి అనేది ఏంటంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా అక్రమ నిర్మాణాలు. ఈ అక్రమ నిర్మాణాలు ఎలా ఉన్నాయంటే G+2లో కనీసం ఒక 3-4 ఫ్యామిలీలు ఉండాల్సినది 7-8 ఫ్యామిలీలు 10 ఫ్యామిలీలు ఉండేది. దానివల్ల ఏంటంటే ఏదైనా సరే ఫైర్ సంబంధించిన నిబంధనలు లేవు, ఏదైనా సరే అగ్ని ప్రమాదం కానీ జరిగితే కానీ భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కింది స్థాయి అధికారులు ఏది చెప్తే అదే ఇష్టారాజ్యంగా శేర్లింగంపల్లిలో అవినీతి ఎక్కువ జరుగుతుందో ప్రజలు చర్చించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా చూస్తే అక్రమార్జన అక్కడ ఎక్కడుంది అవకాశము అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానము అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు అన్నదే మనం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ అక్రమ నిర్మాణాలు లేకపోతే
ఎందుకు అలా వచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి, ఇలా మల్లారెడ్డి లాంటి సామాజిక కార్యకర్తలు చాలామంది దాని మీద విజిల్ బ్లోయర్స్గా పనిచేస్తున్నా సరే వాళ్ళ మాటలకు ఎందుకు పెడచేవన పెడుతున్నారు, వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న ఒక ప్రశ్న కూడా ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సో ఒకసారి మల్లారెడ్డి గారు, ఫైనల్గా మీరు ఏం చెప్తారంటే దీన్ని ఆపాలి అంటే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఇది సిస్టమ్ అన్నది ఇలానే మారిపోయింది కాబట్టి అందరు దానికి అడ్జస్ట్ అయిపోవాల్సిందేనంటారా? ఇది సిస్టమ్ అయిపోయింది సార్, దీన్ని అడ్డుకునేది ఏం లేదు అవకాశము. ఈ సిస్టమ్ ఇట్లనే అయిపోయింది. ఇది సిస్టమ్ మారాలంటే ఈ కట్టినవి ఊలగొట్టడం కన్నా ఇప్పుడు కట్టేటి అన్న ఆపాలి కనీసం. ఇంతకుముందు కట్టినారు, సరే వాళ్ళు తెలుసో తెలియకనో 10 రూపాయలు పెట్టుకొని పల్లెటూరు నుంచి వచ్చి తెలుసో తెలియకనో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు G+2 పర్మిషన్ నుండి 3వ ఫ్లోర్ పోయేటి కనీసం ఆపండి సార్ అని చెప్పినాం మేము. కనీసం 3వ ఫ్లోర్ పోయి ఆపితే 3, 4 కారణాన్ని ఆగుతాడు. కానీ అసలు వీటి దగ్గర కోరు వీళ్ళు కంప్లీట్ అయిన దగ్గర పోయి ఒక 4x4 6x6 4 హోల్స్ వేసి ఆ డిమాలిషన్ చేసినామని ఒక ఫోటోలు పెట్టుకుంటారు, అయిపోతుంది. మళ్ళీ అతను ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సిమెంట్ పెట్టి మళ్ళీ చేసేస్తాడు, అయిపోయి. అంటే ఇది ఒక పెద్ద బిజినెస్ మాఫియా అయిపోయింది సార్ మొత్తం. దీన్ని అడ్డుకోవాలంటే ప్రభుత్వమే ఆలోచన చేయాలి పెద్దలే వల్ల. ఈ అధికారులు అనేటోళ్లకు ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి, ఇన్ని అక్రమ కట్టడాలు జరిగితే మీరు ఏం పనిచేస్తూ. ఇని దాదాపు ఒక సర్కిల్ 20నే దాదాపు 400-500 అక్రమ కట్టడాలు జరుగుతున్నాయంటే మీరు ఏం పని చేస్తున్నారు? మీ డ్యూటీ ఏమది అసలు? పర్మిషన్లు ఇచ్చుడు వరకేనా, లేకుంటే అక్రమ కట్టడం ఆపేడుతుందా లేదా? వాళ్ళ డ్యూటీ అది. ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద లెవెల్లో ఆపాలి. సో ఈ బిల్డర్ని ఆపాలంటే ఉన్న అవకాశము టౌన్ ప్లానింగ్ అధికారులు, కానీ ఆ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన విభాగమే ఇలా పనిచేస్తుంది అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం. మీరు అన్నట్టుగా ఇంతకుముందు రామంజీ చెప్పినట్టు అలాంటి బిల్డింగ్లలో ఎవరైతే నివాసం ఉంటున్నారో అక్కడ ఏదైనా సరే జరగరానిది ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో దానికి బాధ్యులు ఎవరనాలంటారు అప్పుడు? రీసెంట్లీ ఒక 6 ఫ్లోర్ల బిల్డింగ్ పక్కకు కడితే పక్కకే సెల్లార్ కొడుతుండని మేము ఫిర్యాదు కూడా చేసినాం. ఆ సెల్లార్ ఫిర్యాదు చేసిన వారం రోజుల ఆ పక్కకున్న బిల్డింగ్ ఒరిగిపోతే ఆ బిల్డింగ్ మొత్తం డిమాలిషన్ చేసారు. అప్పుడు నష్టం ఎవరికి అయింది? వాడు రూపాయి వేసి భార్య బంగారం అన్ని పెట్టుకొని కట్టుకున్న ఇల్లోడు మొత్తం కూల్చేసారు వీళ్ళు ముందే సెల్లార్ నడుకుంటే ఆ బిల్డింగ్ ఒరగకుండే ఆ జనాలకు నష్టం కాకుండే. మేము ముందే చెప్తుంటే మాకు మీకెంచి వీళ్ళ ఫోన్లు చెప్పేయడము, ఏదో ప్రలోభాలకు గురి చేయడము ఇట్లాంటివి చేస్తారు. కానీ వాళ్ళ డ్యూటీ మాత్రం చేస్తలే. ఇప్పుడు మేము ఫిర్యాదు చేసినప్పుడు మా డ్యూటీ ఏంటి, మేము ఎందుకు ఫిర్యాదు చేసేది, మల్లారెడ్డి ఎందుకు ఫిర్యాదు చేసిండని వాళ్ళు ఆలోచన చేస్తలేరు. మల్లారెడ్డిని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఆలోచన చేస్తారు, కానీ అక్రమ కట్టడాలను కంట్రోల్ చేయాలని ఆలోచన చేయాలి. అప్పుడు మన హైదరాబాద్ను బంగారు హైదరాబాద్గా చూడాలంటే ఇట్లా చూస్తే మొత్తం స్లమ్ములక అధ్వానం అయిపోతున్నాయి సార్ కాలనీలు, మంచి కాలనీలు. రైట్. సో మొత్తానికి దీనికి వాళ్ళ సొల్యూషన్కి ఒక సొల్యూషన్ తయారు చేసినట్టున్నారు. మల్లారెడ్డి లాంటి సామాజిక కార్యకర్తలకు అయితే తృణమో పనమో ఇవ్వాలి, ఇంకా ప్రశ్నించే జర్నలిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళను బెదిరించడము, భయపెట్టడము, లేదా వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం చేయడం చేయాలి. ఇవన్నీ సరిపోకపోతే ఏదైనా సరే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయాలి. అంతేకాని అక్రమ కట్టడాలను ఆపాలన్న ఉద్దేశం కానివ్వండి, ఆ ఆలోచన కానివ్వండి, ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి లేదు అన్నదైతే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లారెడ్డి గారు. ఓవరాల్గా ఈ ఇష్యూని మరొకసారి మనము చూద్దాం, ఎందుకంటే ఇది ఇష్యూ చిన్నదిగా కనిపిస్తోంది. కేవలం అక్కడ అక్రమ కట్టడాలు మాత్రమే కదా, జరుగుతున్న నష్టం ఏంటి అని భావించాలనుకుంటే మాత్రం కొన్ని కీలకమైన అంశాలని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటిది, ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు చేయాల్సిన పనిలో కీలకమైనది అక్కడ ఉన్న విస్తీర్ణం ఎంత, అక్కడ నివసించాల్సిన జనసాంద్రత ఎంత అన్న విషయాన్ని క్రియేట్ చేసేది, వాటిని డిజైన్ చేసేది, వాటిని కంట్రోల్ చేసేది కూడా ఈ టౌన్ ప్లానింగ్ విభాగమే. అందుకనే ఎంత విస్తీర్ణంలో ఎన్ని ఫ్లోర్ల బిల్డింగులు కట్టాలి, ఆ బిల్డింగ్లకు సంబంధించిన సెట్ బ్యాక్స్ ఎలా ఉండాలి, దానికి ఫైర్ సేఫ్టీ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అక్కడ నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ లాంటిది జరిగితే అక్కడ ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి అవసరమైన చర్యలు ఏమున్నాయన్న దాన్ని ఖచ్చితంగా చూసుకోవాల్సింది కూడా టౌన్ ప్లానింగే. ఇవి సరిపోవు అన్నట్టు మొదటి నుంచి కూడా మనకు ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారము రోడ్లు కానివ్వండి, అక్కడున్న ఏవైతే పబ్లిక్ యూటిలిటీకి సంబంధించిన ప్రాంతాలని కానివ్వండి, అవి కబ్జాకు గురవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా టౌన్ ప్లానింగ్ అధికారుల మధ్యనే ఉంటుంది. సో వీళ్ళు చేయాల్సిన పని ఏదైనా సరే ఒక బిల్డింగు నిర్మాణం చేపట్టే ముందు తీసుకునే పర్మిషన్లో కీలకంగా చాలా అంశాలను పొందుపరిచి అవన్నింటినీ ఖచ్చితంగా మీరు ఫాలో అవుతేనే
దీనికి సంబంధించి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తామనే ఒక నిబంధన ద్వారానే వాళ్లకు పర్మిషన్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా సరే అక్రమంగా ఒక్క ఫ్లోర్ పైకి తీసుకెళ్ళినా సరే వాటిని కూల్చివేయాల్సిన బాధ్యత కూడా అది టౌన్ ప్లానింగ్ అధికారుల విభాగంలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఆ అక్రమ కట్టడాలకు ఒత్తాసు పలుకుతున్నారు. ఎన్ని ఫ్లోర్లు ఎక్కువ కడతారో ఆ ఫ్లోర్ కింద రేటు కట్టి మరీ వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించారా, కొద్ది రోజులు ఆపమని బిల్డర్లకు చెబుతున్నారు. ఆ తర్వాత దాన్ని మర్చిపోయిన తర్వాత మరొకసారి కట్టడాన్ని పూర్తి చేయమని చెప్పి వాళ్లకు సలహా ఇస్తున్నారు. మరీ ఎవరైనా ఎక్కువ ఫోర్స్ చేస్తే తూతు మంత్రంగా కొద్ది ప్రాంతాన్ని అంటే దాంట్లో ఉన్న కొద్ది ప్రదేశాన్ని మాత్రం కూల్చివేసి దీన్ని కూల్చివేసామని ఫోటోలు తీసుకొని దాన్ని రికార్డ్స్లో అప్డేట్ చేస్తున్నారు. కానీ వారం 10 రోజుల తర్వాత ఆ అక్రమ కట్టడం మళ్ళీ పెరుగుతూనే ఉంది. అది కనిపించని పరిస్థితుల్లో ఇవాళ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారన్నది అందరూ చేస్తున్న ఆరోపణ. ఇక దీనికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే వారికి అయితే మొదటగా ఎంతో కొంత డబ్బులు ఆశ చూపడం కానివ్వండి, ఆ డబ్బులు ఆశకి లొంగకపోతే సెంటిమెంట్గా బ్లాక్మెయిల్ చేయడము, కుటుంబాలు ఉన్నాయి అంటూ వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేయడం, ప్రశ్నించే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా అదే తరహా సమాధానాలు వినిపించే ప్రయత్నం చేయడం, అది సరిపోలేదు అంటే క్రిమినల్ కేసులు పెట్టడానికి మా దగ్గర అవకాశం ఉందంటూ బెదిరించడం, ఇవన్నీ చేస్తూ పోతున్నారు తప్ప ఏదైతే వాళ్లకు ఇచ్చిన ఉద్దేశము ఆ విభాగం చేయాల్సిన పని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారో అర్థమవుతుంది. ఇక ఇంత జరుగుతున్నా ఎందుకు ఉన్నతాధికారులు వీటిని పట్టించుకోవట్లేదు? అంతేకాకుండా ముఖ్యంగా షేర్లింగంపల్లికి సంబంధించి మనం వివరాల్ని చూస్తే మాత్రం చాలా క్లియర్గా అక్కడ ప్రతిరోజు ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన వివరాలు కానివ్వండి, వార్తలు కానీ ప్రతిరోజు లోకల్ పేపర్స్లో వస్తూనే ఉన్నాయి. ఆ వెంకటరమణకు సంబంధించిన వివరాలు ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉన్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఆయన చెప్పినట్టుగా, ఆయన ప్రచారం చేసుకుంటున్నట్టుగా తన పైన చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి ఆశీస్సులతోనే నేను ముందు వెళ్తున్నాను, నేను అందుకే తీసుకెళ్తున్నాను, దీన్ని చేస్తున్నాను అనే విధంగా కూడా చెప్తున్నారు. ఇక ఏం జరుగుతుందని ఒకవేళ గమనిస్తే మాత్రము అక్కడ అక్రమ కట్టడాలు మాత్రం పాప పుట్టలాగా పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా దీనికి తోడు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యము అక్రమ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్న పరిస్థితులే మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు అడిగినట్టుగా లక్షల్లో వేతనాలు అసలు వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఈ అక్రమ నిర్మాణాలకు కాపలా కోసమా? ఈ సమాధానం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించడానిక? అక్రమ నిర్మాణాలను ఆపడానికి అధికారులకు నిజంగానే రైట్స్ లేవా? వాళ్ళకి అధికారం లేదా? లేక అక్రమార్కులకు అండగా నిలవడానికి కాపలాదారులుగా వీళ్ళు ఏమైనా పనిచేస్తున్నారా అన్నది స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన దురుసుగా ప్రవర్తించడం కానివ్వండి, ఆ తర్వాత మొత్తం విషయము జోనల్ కమిషనర్లకే తెలిసిన చేతులు ఎత్తేసి తమ చేతిలో ఏమీ లేదంటూ ఈ అధికారి వెంకటరమణ చెబుతూ వస్తున్నారు. ఆ తీరుపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కట్టడాలను ఆపాల్సిన టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులు మాత్రం చేతులు ఎత్తడమే కాకుండా పరోక్షంగా అంతస్తుకో రేటును ఫిక్స్ చేసి ఆదాయ మార్గంగా మార్చుకుంటున్న తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తమవుతోంది. టౌన్ ప్లానింగ్ శాఖ బాధ్యత తీసుకొని ఈ అక్రమాలను అరికట్టకపోతే ఈ విభాగం ఉండి ఏం లాభమని జనం ప్రశ్నిస్తున్నారు. ఇక షేర్లింగంపల్లి సర్కిల్లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలకు దందా కొనసాగుతోంది అన్నది చాలా క్లియర్గా కనిపిస్తున్న నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో సహా ఉన్నతాధికారులు సైతం స్పందించకపోవడం అన్నది ఇక్కడ కొసమెరుపుగా చెప్పాలి. అంతేకాకుండా ఆశ్చర్యపడుతున్న విషయంగా కూడా లేదు. ఎందుకంటే ఎవరికి ఫిర్యాదు చేసినా తమకేం భయం లేదన్నట్టుగా వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారు. ఇక ఇక్కడ ఉన్నది మా వెంకటరమణే, ఆయన మాకు అండగా ఉండాలనే ధీమాతో ఈ ఎవరైతే అక్రమ నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళు బరి తెగించి మరీ భారీ భవనాలు నిర్మిస్తున్నారు. ఇందుకు గచ్చిబౌలి డివిజన్లోని షేర్లింగంపల్లి డివిజను, గచ్చిబౌలి డివిజను, కొండాపూర్ డివిజన్లో కళ్ళు బయలు కమ్మేలాగా ఆ కట్టేస్తున్న నిర్మాణాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అయినా సరే టౌన్ ప్లానింగ్ ప్రణాళిక మాత్రం ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవి ఏమీ కానరానడం లేదన్నట్టుగా కామ్గా విధులు నిర్వర్తించడం అనేది మనకు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా అంతు చిక్కని ప్రశ్నలుగా మారిపోతున్నాయి. 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న డిప్యూటీ కమిషనర్ ఎందుకు పట్టించుకోవడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. చూసి చూడనట్టుగా ఎందుకు పనిచేస్తున్నారో అనే అంశం కూడా ఎవరికీ అర్థం కాకుండా అది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. జోనల్ కమిషనర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఎన్నో డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీరామ్ నగర్లోని సి బ్లాక్లో ప్లాట్ నెంబర్ 387లో అక్రమ నిర్మాణాలపై అడిగితే జోనల్ కమిషనర్కి అంతా తెలుసునని ఏసీపీ వెంకటరమణ బదిలిస్తున్నారంటేనే అర్థమవని సిచ్యువేషన్ ఉంది. ఇక తమ చేతిలో ఏమీ లేదంటూనే చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు కూడా అధికమవుతున్నాయి. వీటిపై స్పందించకపోతే, సమాధానాలు ఇవ్వకపోతే స్థానికంగా జరుగుతున్న చర్చలే వాస్తవాలుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి నిర్వాహకం అంతా ఇంత కాదు.
చట్టాన్ని తానే తయారు చేసినట్టుగా అంతా తనదే అన్నట్టుగా అక్కడక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులతో అంతస్తుకో ముడుపు చొప్పున దందా చేస్తున్నాడనే విషయము ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏసీపీ వెంకటరమణ కనుసన్నల్లోనే దర్జాగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అయినప్పటికీ వెంకటరమణపై చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఎందుకు ఇది జరుగుతోందన్న విషయం కూడా ఎవరికి అర్థం కాని విషయం ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అక్రమ నిర్మాణాలను అడిగేదెవరు, ఆపేదెవరు అని స్థానిక సామాజిక కార్యకర్తలు కూడా నిలదీస్తున్నారు. ఇక అక్రమ నిర్మాణాలపై డీసీ, జోనల్ కమిషనర్లు స్పందించకపోతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాల్సి వస్తుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి పలువురు బడా బిల్డర్లు, కొందరు అక్రమార్కులు చేపడుతున్న ఈ అక్రమ నిర్మాణాల తంతుపై జీహెచ్ఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు స్పందిస్తారా లేదా, అక్రమ నిర్మాణాలకు అడ్డకట్ట వేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఎలా చూసినా సరే ఇదంతా ఇలా కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఇప్పుడు మనం ఇప్పటికే దీనికి సంబంధించి మాట్లాడిన నేపథ్యంలో ప్రశ్నించిన మన విలేకరిపై, మన ప్రతినిధిపై ఇప్పటికే ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తానని చెప్పిన వెంకటరమణకు మరొకసారి చెప్తున్నాను, మీరు చేసే తప్పులు ఆపండి. తప్పు మీరు చేయకపోతే మీ వర్షన్ ఏదో వినిపించండి. ఇప్పటికే నేను మీకు 2 సార్లు కాల్ చేశాను. 2345 నెంబర్తో మీకు ఆల్రెడీ 2 మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఆ నెంబర్కి దయచేసి మీరు కాల్ బ్యాక్ చేసి మీ వర్షన్ ఏదో వినిపించండి. మేము ఖచ్చితంగా వాటిని టెలికాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఎలా చూసినా సరే వసూళ్ల రమణ కేసు ఇవాళ మనం చెప్తున్నాము. ఇలా వసూళ్లకు అలవాటు పడిన మరికొద్ది మంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు సంబంధించిన కథనాలు కూడా బీఆర్కే న్యూస్ ప్రచారం చేయబోతోంది. అంతేకాకుండా ఇలా అక్రమాలు జరుగుతున్నాయని చెబితే కుటుంబాలు లేవా, మీ ఇళ్లలో అక్కచెల్లెలు లేరా అని మాట్లాడుతున్న, ప్రశ్నిస్తున్న మరికొద్ది మంది అధికారులను కూడా మేము ఎక్స్పోజ్ చేయబోతున్నాం. ఎకరాల కొద్దీ వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా వీళ్ళకి కళ్ళకు ఎందుకు కనిపించట్లేదు అన్న ప్రశ్నను మరొకసారి సంధించబోతున్నాం. అలాంటి అక్రమ నిర్మాణాలను ఆపేదాకా హైడ్రా కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు, అవినీతి రహిత పాలనకు సంబంధించి బీఆర్కే న్యూస్ ఎప్పుడూ వాళ్లకు తోడుగా ఉండాలనే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటుంది. సో ఇలాంటి అక్రమార్కులకు మరొకసారి మేము చెబుతున్నాము, మీ అక్రమార్జన కోసం ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన ప్రాంతాలను మీరు నాశనం చేసినా, ఇలాంటి అక్రమ కట్టడాలకు మీరు వంతు పాడినా సరే మీకు మీద కూడా చర్యలు తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాళ పెన్ పాయింట్. రేపటి పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.